ఓం గంగణమతే నమ ఐం సరస్వత్యే నమ క్లీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ శివాయ గురువే నమ శ్రీమాత్రే నమో నమ. ఆపదర బహత్తారం దాతారం సర్వదంపతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. శ్రీరామ రామ రామీతి రమే రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. జయ గురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్ సిద్ధాంతిని, వాస్తు సిద్ధాంతిని. ప్రధానంగా మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఏ రకంగా ఉంటుంది, గోచార చక్రవశాత్ అంతా కూడా మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా సూర్య సంక్రమణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే స్వక్షేత్రంలో అంతా కూడా సింహరాశిలో ప్రవేశించేయడం, కేతు గ్రహంతో కలయిక ఉండడం, సూర్యగ్రహ యొక్క సంచారం మేరకంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి. ప్రధానంగా వాళ్ళకి శుభ ఫలితాలు కానీ మిశ్రమైన ఫలితాలు కానీ వ్యాపారం మీద అంతా కూడా ఏ రకంగా ఉంటుందనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా సకల గ్రహదోష నివారణార్థం ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల, ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శీఘ్రంగా అత్యంత శుభప్రదమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు కానీ జపాది కార్యక్రమాలు కానీ చేయించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణార్థం అంతా కూడా శాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రవశాత్తు మీకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాళ్ళ యొక్క వీక్షణ మేరకంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఇది గోచారం అంతా ప్రధానంగా గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా మిశ్రమైన ఫలితాలు స్వల్పంగా ఉంటాయి. ఈ యొక్క జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో జాతకానికి గ్రహాల యొక్క దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటూనే ఈ గోచార చక్రంలో కూడా అన్వయం చేసుకోవాలి. ప్రతినిత్యం కూడా గోచార చక్రంలో ఏం జరుగుతుంది, జన్మజాతకంలో ఏముంది, అసలు జన్మజాతకంలో దోషాలు ఉన్నాయా, ఎటువంటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది జన్మజాతకంలో అంతా కూడా విశ్లేషణ చేసుకుని గోచార చక్రాన్ని చూసుకుంటే కనుక శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే జ్యోతిష్యాన్ని అంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా చూసుకుంటున్నారో మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకొని తత్పరిహారార్థం అంతా కూడా చేయించుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటూ ఉంటారో అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా చూసుకుంటే ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సింహరాశి ప్రవేశం చేసిన సూర్య భగవానుడు అంతా కూడా కేతు గ్రహంతో కలిసి ఉంటాడు. కావున ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది. ఆగస్టు నెల 17వ తారీఖు రోజున అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో ప్రవేశం చేస్తున్నారు సూర్య భగవానుడు అంతా కూడా. సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మనకంతా కూడా సంపూర్ణ ఆరోగ్యము, ఆనందమైన జీవితం జీవించడానికి, అష్టేశ్వరి యోగము, అఖండమైన సుఖ జీవితం జీవించడానికి, భోగభాగ్యమైన సుఖ జీవితం, గృహయోగము, వస్తుయోగం, వ్యాపార యోగం సిద్ధించడానికి, గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఎవరైతే కనుక జన్మజాతకంలో ఈ యొక్క గ్రహయోగాలు ఉంటాయి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా విశ్లేషణ చూసుకోండి, పరిష్కారాన్ని ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది, విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా లభించాలని చెప్పి ప్రార్థిస్తూ, జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కావాలి, అష్టైశ్వర్య యోగం కలగాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం. ప్రతినిత్యం కూడా మేము చెప్పే విశ్లేషణ అంతా కూడా చూడండి. ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా ప్రధానంగా పరిహారాలన్నీ కూడా పాటించండి. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్య యోగము, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకు అంతా కూడా దోష పరిహారార్థం అంతా కూడా చెప్తున్నాం. ఈ దోషాలకి పరిహారం ఈ రకంగా ఉంటుంది. పరిహారం చేసుకుంటే కనుక అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి విశ్లేషణ చేసుకుని జ్యోతిష ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. కావున అందరూ కూడా వీడియోనంతా కూడా చూడండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో అంతా కూడా మీకు షేర్ చేయాలనుకుంటే మిత్రులతో కానీ
మీ బంధువులతో కానీ ఎవరికైనా మీరు షేర్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో అంతా కూడా షేర్ చేయండి. తద్వారా మాకంతా కూడా మంచి ఈ యొక్క కంటెంట్ అంతా కూడా పోస్ట్ చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది. తద్వారా మీరంతా కూడా మాకు ఈ సదవకాశాన్ని అంతా కూడా ఉపయోగించుకుంటారని చెప్పి భావిస్తున్నాం. ప్రతినిత్యం కూడా భగవత్ ఆరాధన చేయండి. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. మీరంతా కూడా జగన్మాత ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి జాతకులకి ప్రధానంగా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా రవి సంక్రమణం అంతా కూడా ఆగస్టు 17వ తారీఖు రోజున సూర్యభగవానుడు అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం, ఈ యొక్క కేతు గ్రహంతో కలత్రం వేయడం, ఎటువంటి ఫలితాలంతా కూడా వృశ్చిక రాశి జాతకులకంతా కూడా సంభవిస్తుందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే వృత్తి ఉద్యోగాల్లో మార్పులు కడగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఉద్యోగుల్లో మార్పులు కడగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ధనాదాయం పెరుగుతూ ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ప్రధానంగా మీకంతా కూడా శ్రమాధికంగా ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో ఈ యొక్క అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, జపహోమాది కార్యక్రమం ప్రధానంగా శనీశ్వరుడికి, రాహువుకి, శుక్రుడికి, బృహస్పతికి, సూర్య భగవానుడికి జపహోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీ గోచారరీత్యా గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకంలో ఈ గ్రహ దోషాలంతా కూడా నివారణ కలిగి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించండి. ప్రతినిత్యం కూడా ప్రతిరోజు కూడా నవగ్రహ దేవాలయంలో 27 ప్రదక్షిణాలు కానీ 54 ప్రదక్షిణాలు కానీ ప్రతినిత్యం కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామంతో ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ఆంజనేయ స్వామివారి దేవాలయంలో అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. తద్వారా శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందుతారు. రాజయోగం సిద్ధిస్తుంది. ఐశ్వర్య యోగం కలుగుతుంది. మీకంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించండి. అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు. రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా గణపతి నవరాత్రుల్లో మీరంతా కూడా గరికతోటి మహాగణపతికి ప్రీతికరంగా అర్చన విధానం చేయించుకోండి. అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు. మహాగణపతికి ప్రీతికరంగా మోదకాలు కానీ, దద్దోజనం కానీ, ఈ యొక్క ఉండ్రాళ్ళు కానీ నివేదన చేయడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. కార్య జయం కలుగుతుంది. ఉండ్రాళ్ళతోటి మహాగణపతి, లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమం, హేరంబ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది. రాజయోగం కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందుతారు. మహాగణపతి నవరాత్రులంతా కూడా ప్రధానంగా గణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో సంభవిస్తున్నాయి. కావున గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు మరియు చెరుకుహంతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, ఉండ్రాళ్ళు నివేదన చేయడం, ఉండ్రాళ్లతో అర్చన విధానం చేసుకోవడం అఖండ పుణ్య ఫలితాలు వస్తుంది. తెల్ల జిల్లేడు మాలంతా కూడా గణపతికి సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. ద్రాక్షరాశంతో అభిషేకం చేయించడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు. పసుపు గంధంతో అభిషేకం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు కలుగుతూ ఉంటాయి. ప్రతినిత్యం కూడా మహాగణపతి ప్రీతికరంగా పసుపు కొమ్ముల మాలంతా కూడా మహాగణపతికి అంతా కూడా హారంలాగా చేసి, ఒక మాలలాగా చేసి అలంకరణ చేసుకుంటే కనుక క్రమేపీ మీకు అంతా కూడా శుక్రబలము, బృహస్పతి బలం అంతా కూడా పెరిగి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఈ యొక్క వృత్తిలో, వ్యాపారంలో అభివృద్ధి కావాలి, అష్టైశ్వర్య యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ప్రతినిత్యం కూడా శిప్రప్రసాద గణపతి హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటూ ఉండాలి. తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాధికృతులు చేసుకోవడం వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది. వృత్తిలో, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్క వ్యాపార జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. కావున ఈ ఫలితాల కోసం ప్రతినిత్యం కూడా సంప్రదించండి. ప్రతినిత్యం కూడా చూసుకుంటే ఈ యొక్క ఓం గం గణపతయే నమః నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించండి. కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వాళ్ళకి సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరించండి. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు అత్యంత శుభ ఫలితాలు పొందుతారు. రాజయోగం సిద్ధిస్తుంది. ఈ యొక్క గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణలు అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. పసుపు కుంకుమ గంధంతో గోమాతకంతా కూడా అలంకరణ చేసి ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. 21 ప్రదక్షిణాలు చేసుకున్న వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. రాజయోగం కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః.